రాష్ట్రంలో 2014 నాటి ఎన్నికల కాంబినేషన్ మళ్లీ ఆవిష్కృతమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం జనసేన అగ్రనేతలతో బీజేపీ హైకమాండ్ టచ్లోకి వచ్చింది. ఆదివారం టీడీపీ జనసేన నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య సీట్ల సర్దుబాటుపై చర్చలు కొలిక్కి రావడంతో సమాచారం తెలుసుకున్న కమలం పార్టీ అధిష్టానం ఇరు పక్షాల నేతలతో సోమవారం ఉదయం ఫోన్లో టచ్లోకి వచ్చింది. రేపో మాపో మాట్లాడుకుందామని సూచించింది. అయితే ఇరు పక్షాల కేడర్ లీడర్లలో బీజేపీతో పొత్తుపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో 2024 ఎన్నికలకు రాజకీయ పక్షాలు పొత్తులు ఎత్తులతో సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ 6 జాబితాలను ప్రకటించి మొత్తం 75 ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో ఇన్ఛార్జీలను మార్పులు చేసింది. మరోవైపు టీడీపీ జనసేన నేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఆదివారం 2 దఫాలుగా సమావేశమై 4.5 గంటల పాటు చర్చలు జరిపారు. సీట్ల సర్దుబాటులో భాగంగా ఎవరెవరు ఎన్ని స్థానాల్లో ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే అంశంపై జరిగిన చర్చలు కొలిక్కి వచ్చాయి. ఈ నెల 8వ తేదీన మరోసారి భేటీ కావాలని ఇరు పక్షాల నేతలు నిర్ణయించారు. ఆ రోజు ఉమ్మడి మేనిఫెస్టో, ఉమ్మడి సభల నిర్వహణ, సీట్ల సర్దుబాటులో కుదిరిన అంగీకారాన్ని కూడా ప్రకటించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. పొత్తులపై ఇప్పటి వరకు జరిగిన చర్చలు కొలిక్కి రావడంతో జనసేనకు 25 నుంచి 27 స్థానాల వరకు కేటాయించినట్టు కూడా వార్తలు వచ్చాయి. 20 స్థానాలపై ఇప్పటికే ఇరువురు నేతలు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న బీజేపీ హైకమాండ్ టీడీపీ జనసేన అధినేతలకు సోమవారం ఉదయం ఫోన్ టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. రాబోయే 2-3 రోజుల్లో ఒకసారి మాట్లాడుకుందామని కూడా సూచించినట్టు తెలిసింది. ఇప్పటికే ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు సాధ్యమైనంత వరకు భావ సారూప్యత ఉన్న గతంలో కలిసి ఉండి విడిపోయిన వారందరినీ కలుపుకోవాలని సమావేశంలో సూచించారు. ఈ నేపథ్యంలో ఇరు పక్షాల నేతలు బీజేపీ హైకమాండ్ టచ్ లోకి వచ్చిందని భావిస్తున్నారు. ఇప్పటికే జనసేన బీజేపీ పొత్తులో ఉంది. తాము జనసేనతో కలిసి వెడతామని బీజేపీ పదే పదే చెప్తోంది. అయితే బీజేపీ నేతలు ఇప్పటి వరకు టీడీపీ నేతలతో టచ్ లోకి రాలేదు. కానీ టీడీపీ జనసేన పొత్తు ఖరారవుతుందని తెలియటం, ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చే సమయం ఆసన్నమవడంతో బీజేపీకి చెందిన కీలక నేతలు హైకమాండ్ కు సమాచారాన్ని చేరవేశారు. తొందరపడాలని సూచించినట్లు సమాచారం. అయితే బీజేపీ హైకమాండ్ మాత్రం ఏపీలో ఎవరు గెలిచినా తమతోనే రావాల్సి ఉంటుందని భావిస్తుందని చెబుతున్నారు. కానీ ఏపీలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగటం, టీడీపీ జనసేన కూటమికి ప్రజాదరణ కూడా పెద్ద ఎత్తున ఉండటం వంటి పరిణామాలు బీజేపీ హైకమాండ్ దృష్టికి వెళ్లాయి. అందువలనే బీజేపీ హైకమాండ్ లో అనేక మంది నేతలు పొత్తుకు మొగ్గు చూపినట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే జనసేన టీడీపీలో అధిక మంది నేతలు, పార్టీ కేడర్ తాము బీజేపీతో పొత్తుకు వ్యతిరేకమని బహిరంగంగానే చెబుతున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రా కదలరా సభల్లో భాగంగా మంగళవారం చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో జరిగే సభలో పాల్గొననున్నారు. ఆ తర్వాత ఆయన పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కాలేదు. 7వ తేదీన పార్టీలోకి చేరికలు ఉంటాయని చెబుతున్నారు. 8వ తేదీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మరోసారి భేటీ కావాలని నిర్ణయించారు. ఈ లోపు బీజేపీ హైకమాండ్ ఆహ్వానిస్తే ఇరువురు నేతలు ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే బీజేపీ నుంచి సంకేతాలు వస్తేనే ముందుకు వెళదామని ఆదివారం జరిగిన చర్చల్లో ఇరు పక్షాల నేతలు అభిప్రాయపడ్డారు. సోమవారం ఉదయం వారు ఊహించిన విధంగానే బీజేపీ హైకమాండ్ టచ్ లోకి వచ్చింది.